హైవ్యూస్ మీకు గత కొద్ది నెలల క్రితం నేను ఓ టాపిక్ గుర్తు చేశాను. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా అధ్వానంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన రెండు కూడా పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తే గతంలో ఈ విజయకాంత్ పార్టీ ఉంది ఒకటి, డిఎండికే అనుకుంటుంది, వాళ్ళు తర్వాత అన్నా డిఎంకే, జయలలిత పార్టీ, వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకొని వెళ్ళారు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. అలా వెళ్ళినప్పుడు ఏమైంది, అత్యధిక స్థానాల్లో జయలలిత పార్టీ గెలిచింది. సెకండ్ ప్లేస్లో వచ్చేసేమో విజయకాంత్ పార్టీ ఉంది. అరే ఆయన డిఎంకే పార్టీ అసలు అడ్రస్ లేకుండా పోయింది. ఎక్కడో జస్ట్ 10 బిలో ఉన్నాయి వాళ్ళకి, అంతే సీట్లు 10 బిలోనో. ఇప్పుడు జగన్కి వచ్చినట్టు 11-12 లైక్ అలా వచ్చాయి. దాని ఇప్పుడు విజయకాంత్ ఏం చేశాడు, మీరు అధికార పక్షంగా ఉండండి, మేము ప్రతిపక్షంగా ఉంటాం, ఏం పర్లేదు అని చెప్పేసి అన్నాడు. సేమ్ అతను కూడా అంతే, అరౌండ్ 20+ వచ్చినాయి సీట్లు, అంతే 20-30 ఏమో వచ్చినాయి అప్పుడు. అయితే అతను ఒక చిన్న లాజిక్ ఆలోచించి మరి ఆ రకంగా ఎక్స్పర్ట్స్ని సంప్రదించడం మాకు ఐడియా లేదు. పవన్ కళ్యాణ్ మాత్రం ఆ రకంగా అడుగులు వేయబోతా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ టీడీపీ వీళ్ళిద్దరు కనుక పొత్తులో భాగంగా అడుగులు ముందుకు వేసి జనసేన టీడీపీ కలిసి వెళ్తే జనసేనని టీడీపీ యొక్క ఓట్లన్నీ కూడా చీలకొండ కనుక ఉన్నట్టయితే వైసీపీ దారుణంగా ఓడిపోయింది. ఎంతగా ఓడిపోయింది అంటే వైసీపీ థర్డ్ ప్లేస్కి పరిమితం కావాలి, ఏకంగా ప్రధాన ప్రతిపక్షాలకు ఉండే సీట్లు కానీ అవి కూడా వాళ్ళకి రాకూడదు. ఆ వేలో పవన్ కళ్యాణ్ మిత్రపక్షంగా వెళ్తూ ఉంటూనే ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఆయన పోషించే భలే ఉండిద్ది అబ్బా నేను అన్నా. జస్ట్ కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ ఇదే చెప్పాడు. ఏమని, అధికార పార్టీ అయినటువంటి అఫ్కోర్స్ ఇంకా అధికార ఫామ్ చేయలేదు, అటు అధికార పార్టీ అన్నట్టు అనుకోవచ్చు, టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతున్నారు కాబట్టి వాళ్ళకి మా మద్దతు ఉండిద్ది, కోఆపరేషన్ ఉంటుంది. కానీ అధికార పక్షంలో భాగం అవుతూనే సాధ్యాసాధ్యాలను పరిశీలించి పాసిబిలిటీ ఉంటే మేము ప్రతిపక్షంలో ఉంటాం, ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం అన్నాడు ఆయన. అంటే ఏం జరుగుతుంది అన్నది మేము క్వశ్చన్ చేస్తాం, ఏం కావాలన్నది మేము అడుగుతాం అని అన్నాడు. ఇప్పుడు 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయండి. ప్రధాన ప్రతిపక్ష పాత్ర హోదా కావాలంటే 10% రావాలా, అంటే 17 ఓట్లు 17 సీట్లైనా రావాలా. వైసీపీకి వచ్చింది ఎన్ని, 11 ఆయనే. 150 ఓట్లు ఏమైంది, జస్ట్ ఆ మధ్యలో 5 ఎగిరిపోయింది, 11 సీట్లే వచ్చింది. పోనీ అటు చివర ఒకటి ఎగిరిపోయింది అనుకుందాం, 15 అంటే 11 ఏమో అసెంబ్లీ, 4 ఏమో లోక్సభ, మొత్తం కలిపి 15 ఆయన. దేవుడు స్క్రిప్ట్ అది, ఫిగర్ అంతే, మనం ఏం చేయలేం. ఎటకరాలి కదా ఇది భయంకరంగా వైసీపీ వాళ్ళు. ఏ జరిగినా సరే దేవుడు దేవుడు దేవుడు, ఆ దేవుడు ఇప్పుడు ఇదంతా కూడా. సో నేను చెప్తున్నది ఏంటంటే, మరలా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏదైతే మాట అన్నాడు, మేము అధికారంలో భాగమవుతూనే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్న మాట ఏదైతే ఉందో, రాజ్యాంగబద్ధంగా పాసిబిలిటీ కనుక ఉంటే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర వీళ్ళే కనుక పోషిస్తే అసలైన మజా అప్పుడు వచ్చింది. ఇక జగన్ ఎవరు పట్టించుకోరు, వైసీపీ ఎవరు పట్టించుకోరు, వచ్చామా వెళ్ళామా గుంపులో గోవింది అంతే. ఇంకా ఆగకూడదంటే మరలా ఆ ఓదారి పాత్ర ఈ ఓదారి పాత్ర ఏదో చేసుకోవాలి, ఇంక వాళ్ళు సింపతిని క్రియేట్ చేయాలి, లేదా కోడికత్తి గులకరా ఏదో మన డ్రామాలు ప్లే చేయాలి. ఈసారి ఊరుకోరులే. మీకు అర్థమవుతుందా, అడ్రస్ లేకుండా పోయిన వైసీపీని ఇంకెక్కడ కనపడకూడదు అన్నట్టుగా స్కెచ్లు రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నేను ఆల్రెడీ మార్నింగ్ వీడియోలో చెప్పాను, ఇప్పటికే గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు కానీ 4 ఎంపీలు కానీ మొత్తం 15 మందిలో నాకున్న అప్డేట్ ఒక 4-5 ఆల్రెడీ టీడీపీ జనసేన బీజేపీతో టచ్ ఉన్నారని అంటున్నారు. అది నిజమే తప్పదు నాకు తెలియదు. వాళ్ళతో ఇంకొంతమంది కలిస్తే 2/3 కనుక కలిస్తే ఆటోమేటిక్గా పార్టీ అనేది ఇక్కడ విలీనం అయిపోయినట్టు అయిపోయింది. ఆ దరిద్రం వద్దైపోయి నేను మార్నింగ్ చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా. సో కూల్గా హ్యాపీగా గెలిచినటువంటి టీడీపీ వాళ్ళు, గెలిచినటువంటి జనసేన వాళ్ళు, గెలిచినటువంటి బీజేపీ వాళ్ళు వీళ్ళే కూటమి అన్నట్టుగా హ్యాపీగా ముందుకు సాగాల. ఈ వైసీపీ నుంచి గెలిచిన ఒక్కరు కూడా మీ దానిలో చేర్చుకోవద్దు, వాళ్ళే మీది మీదే. బట్ అంతిమంగా అందరు కలగలిపి రాష్ట్రం కోసం పనిచేయండి, ప్రజల కోసం పనిచేయండి. బట్ పవన్ కళ్యాణ్ ఆలోచించి చెప్పిన విధానం ఏదైతే ఉందో దీని వెనక అతిపెద్ద స్కెచ్ ఉందని నాకైతే అనిపిస్తుంది. వైసీపీని దరిదాపుల్లో కూడా లేకుండా, అసలు జనాల మైండ్లో కూడా లేకుండా దానిని తరిమి కొట్టాలంటే అది పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యం.
ఒకవేళ రాజ్యాంగబద్ధంగా అధికార పక్షంలో భాగమయ్యి మంత్రి పదవులు తీసుకుంటే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి వీల్లేదంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గనక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం, మాకు ఏ పదవులు వద్దని కనుక అన్నాడంటే అబ్బా ఉండిద్ది మాస్టర్. ఆ రోజైతే నా సామి రంగ అసలైన కిక్ అప్పుడు వచ్చింది. దెన్ 2029 నాటికి టీడీపీ ఒక సైడు, జనసేన బీజేపీ ఒక సైడు, ఆల్మోస్ట్ వైసీపీ కనుమరుగైంది లోపు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి సంబంధించేసి కేసులు ఏం లేవు. అదే జగన్ మీద చూసుకోండి ఎన్ని కేసులు ఉన్నాయి. వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళ బ్యాచ్ మీద బోల్డే కేసు ఇప్పుడు నమోదవుతున్నాడు. ఎందుకంటే చేసిన అకృత్యాలు అట్ట ఉన్నాయి. సో ఇలా చేసుకుంటూ పోతే ఏమైంది, వామ్ము వైసీపీలో మేము ఉండరు బయటకు వచ్చేస్తారు. అప్పుడు ఏ కేసు లేనటువంటి, ఏ అవినీతికి పాల్పడినటువంటి పవన్ కళ్యాణ్ సైడ్ వెళ్ళిపోతారు వాళ్ళు. ఇక వైసీపీలో ఎవరైనా ఏగలు తోలుకోవడమే. దీనికి అప్పుడు ఏంటి, టీడీపీ ఇటు జనసేన బీజేపీ నువ్వనేనా అంటాయి. అది అసలు మధ్య అప్పుడు మొదలైద్ది అనమాట. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ యొక్క స్కెచ్, పవన్ కళ్యాణ్ రాష్ట్రం కోసం ఆలోచించే విధానం అండ్ వైసీపీ లాంటి దానిని అసలు భూమి మీద ఉంచకూడదు అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తున్న విధానం ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి.